ఇప్పుడు చూడండి, ఇది కూడా 4Kలో సెల్ఫీ అండి. ఫ్రంట్ కెమెరా చూడండి. చాలా మంది షేక్ అవుతుందని చెబుతున్నారు కదా, షేక్ లేదండి. చూడండి, 4Kలో కూడా మనకి ఫ్రంట్ కెమెరా షేక్ లేదు. కొంతమంది ఫ్రంట్ కెమెరా మనకి స్టెబిలైజేషన్ లేదని చెప్తున్నారు, కానీ ఇక్కడ చూడండి స్టెబిలైజేషన్ ఉంది. V50తో తీసే మెయిన్ కెమెరా వీడియో అండి ఇది. ఇది మీకు 4Kలో తీశాను, కానీ నేను 10080లో ఎడిట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ జాబ్, నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు నా చేతిలో చూస్తుంది V50 అండి. ఇది మనకి వివో నుంచి వచ్చింది, వివో V50. ఇదైతే మనకి ఇప్పుడు మార్కెట్లో 37,000 ఉందండి. ఇది మనకి ఇప్పుడు 30,000 లోపు అయితే వస్తుంది. అది మీకు ఎంతకు వస్తుంది అని ఈ వీడియోలో చివరిలో చెప్తాను. వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను, కావాల్సిన వాళ్ళైతే కాల్ చేయండి. ఓకే, దీని గురించి ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి పూర్తిగా తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇది 1 మంత్ యూజ్డ్ పీస్, బిగ్సీలో తీసుకున్నదండి. 1 మంత్ యూజ్డ్ పీస్ అన్నమాట. మనకి 1 మంత్కే దగ్గరలో 30,000 లోపుకి వస్తుందంటే దీన్ని కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి. మనకి 37,000 అంటే బడ్జెట్ హైలో అయిపోతుంది. అందువల్ల 1 మంత్ యూజ్ అయినా సరే మనం దీన్ని 30,000 లోపు అయితే తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. దీని అయితే క్లీన్ అండ్ నీట్ గా ఉందండి. ఒక డెంట్ గానీ స్క్రాచ్ గానీ లేదు. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, పీక్ లో ఉంది. గుర్తుంచుకోండి, నేనైతే ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి దీని గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ ఫోన్ లో నేను కవర్ చేయలేని విషయాలు మీరు యూట్యూబ్ లో దీన్ని సెర్చ్ చేస్తే దీని వివరాలన్నీ వచ్చేస్తాయండి. చాలా మంది దీని అన్బాక్సింగ్ అండ్ డెమో చేసే ఉన్నారు. అవైతే చూసి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇప్పుడైతే ఈ పీస్ ఎలా ఉందో అసలు మనం ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఇది బిగ్సీలో తీసుకుందని చెప్పాను కదా. 1 మంత్ యూజ్డ్ పీసే, న్యూ పీస్ అయితే కాదండి. చూడండి, ఓకే. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోనండి, చూడండి, ఓపెన్ చేసిందే, కానీ చాలా నీట్ గా ఉందండి. చూడండి, మనకి దీనికి వారంటీ రూపంలో ఇలా కార్డు కాదు, ఈ వారంటీ వచ్చింది. మన జీమెయిల్ కి PDF వచ్చిందండి, అది కూడా చూపిస్తాను. ఓకే, ఈ బాక్స్ లో అయితే ఇంతే, ఇంకా ఏమీ లేవు. మెయిన్ మనకి ఇవన్నీ కింద పడేద్దాం. మెయిన్ మనకి ఫోను, 90 వాట్స్ చార్జర్ కేబుల్, 2 మాన్యువల్ బుక్స్, ఒక బ్యాక్ కేస్, ఇంతేనండి వచ్చింది. ఇవి పక్కన పడేద్దాం. ఇప్పుడు మెయిన్ మనకి ఫోన్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఆన్ అయిందా? ఓకే, వివో 5G అని పడింది చూడండి, అక్కడ ఆండ్రాయిడ్ ఆన్ అయింది. మూమెంట్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంది. చూడండి, చూడండి ఎంత స్పీడ్ నడుస్తుందో చూడండి.
ఎంత నీట్గా ఉందో చూడండి ఫోను. మనం పగలు కూడా పగలు 12 గంటలకి డైరెక్ట్గా సన్లైట్లోకి వెళ్ళి కూడా క్లియర్గా మనం దీన్ని గెస్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇది హై బ్రైట్నెస్ 4500 నిట్స్ అండి. 1000 నిట్స్ ఏమిటనే చాలా ఎక్కువ. కొన్నిట్లో మనకి కొన్ని ఫోన్లలో 1000 నిట్స్ 2000 నిట్స్ ఉన్నాయి. 4500 నిట్స్ అండి ఇది. ఫ్రంట్ కెమెరా కూడా మనకి 4K, బ్యాక్ కెమెరా కూడా 4K. మనకి విజువల్స్ అయితే 8Kలో కూడా క్యాప్చర్ అవుతాయండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత స్లిమ్గా ఉందో, ఎంత చక్కగా ఉందో. మీకు మార్కెట్ అయితే 37,000 వస్తుంది. మనమైతే దీన్ని 30,000 రూపాయల లోపే ఇచ్చేయబోతున్నాం. దీన్ని మీకు లాస్ట్లో నేను రివీల్ చేస్తాను ఎంతకి ఇస్తున్నాను అనేది. మీరైతే నచ్చితే మాత్రం తప్పకుండా దీన్ని తీసుకోండి. మనకి వాట్సాప్లో నేను నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి దీన్నైతే బుక్ చేసుకోండి. స్వయంగా వచ్చి అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది మనం కార్గోకు లేకపోతే ట్రాన్స్పోర్ట్ పంపించడం అయితే కుదరదండి, డ్యామేజ్ అయిపోతుంది. పీస్ అయితే చాలా చక్కగా ఉంది. దీన్ని పాడు చేసుకోవడం దీనికి స్వయంగా వచ్చి అయితే మీరు దీన్ని తీసుకోండి. ఏ ప్రాబ్లం లేదండి, చాలా చక్కగా ఉంది. ఏమిటి హనుమారెడ్డి గారు, ఏంటి చెప్పండి. ఎంతకంత ఇవ్వటమేంట్రా, దాని రెంట్ ఎంతో తెలుసుగా, ఇచ్చేళ్ళు. సరే సావు, ఎలాగలా చావు, ఎంతో కొంత ఇచ్చేళ్ళిపో. ఇటు చంపుతున్నాడు, ఇప్పుడే వస్తాను ఆగండి. ఫ్రెండ్స్, ఇది వివో V50 అండి. దీనిలో మనకి 8GB ర్యామ్, 256 GB రోమ్ రావడం అయితే జరుగుతుంది. మనకిది ఆండ్రాయిడ్ OS 15తో అయితే వస్తుందండి. దీని ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ మనకి 50 MP పిక్సెల్స్తో రావడం అయితే జరుగుతుంది. 4Kలో అయితే బోత్ ఆఫ్ కెమెరాస్ మనకి 4Kలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండి. దీని స్క్రీన్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.77 ఇంచ్ రావడం అయితే జరుగుతుంది. అమోల్డ్ కెపాసిటివ్ మల్టీ టచ్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. T3 వైట్ కలర్ సపోర్ట్ అయితే దీనికి ఉంటుందండి. 387 PPI హై పిక్సెల్ డెన్సిటీ, గుర్తుంచుకోండి. 4500 నిట్ బ్రైట్నెస్ అయితే దీనికి ఉంటుంది. ఇది హ్యూజ్ అని చెప్పుకోవాలండి. మనకి బ్యాటరీ అయితే 6000 mAh ఇచ్చాడండి. ఇది లార్జ్ హ్యూజ్ అని చెప్పుకోవాలి. అది కూడా మనకి లిథియం అయాన్ బ్యాటరీ, గుర్తుంచుకోండి. దీనికైతే ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చాడు, 19 వాట్స్ అండి. USB 2.0 ఇచ్చాడండి. సిమ్లు అయితే మనం 2 వేసుకోవచ్చు. అవి కూడా నానో సిమ్లు, గుర్తుంచుకోండి. అవి కూడా 5G అండి, 4G కాదు. 2 5Gలు అయితే మనం ఇక్కడ వేసుకోవచ్చు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3 5G ప్రాసెసర్ అయితే వస్తుందండి. మనకి ఇది ఫ్రంట్ ఫింగర్ ప్రింట్తో అయితే రావడం జరుగుతుంది. దీనిలో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి ఫోటో, పోర్ట్రేట్, నైట్, వీడియో, మైక్రో మూవీ, హై రిజల్యూషన్, ప్యానో, అల్ట్రా HD డాక్యుమెంట్, సోలో, మో టైమ్, లేప్స్, సూపర్ మూన్, ఆస్ట్రో, ప్రో, స్నాప్షాట్, ఫుడ్, డ్యూయల్ వ్యూ, లైవ్ ఫోటో ఇవైతే క్యాప్చర్ చేస్తుందండి. దీనిలో మనకి రేర్ వైడ్ యాంగిల్ కెమెరా ఏమో ఫోటో, నైట్ వీడియో, టైమ్ ల్యాప్స్, ప్రో, హై రిజల్యూషన్, అల్ట్రా HD డాక్యుమెంట్స్ అయితే మనకిది క్యాప్చర్ చేస్తుంది. దీనిలో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి. మనకి యూట్యూబ్లో దీనిలో మనకి మిక్స్డ్ రిజల్ట్స్ అయితే చెప్పారు, కానీ దీనిలో ఫోటో కానీ వీడియో కానీ ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి హై రేంజ్ ఫోన్ కాదు, అలాగే లో రేంజ్ ఫోన్ కాదు. మనకిది మిడ్ రేంజ్ ఫోన్ అంటే గుర్తుంచుకోండి. మనకిది చూశారు కదా, చాలా చక్కగా ఉంది. ఒక్క డెంట్ కూడా లేదు. తీసుకుని 1 మంతే అవుతుంది. ఇది మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 37,000 ఉందండి. మొన్న మనకి ఈ సేల్స్లో కూడా ఏం తగ్గలేదు. ఇది 37,000 అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఉంది.
ఇప్పుడు 1 మంతే కాబట్టి వాడింది డెంట్స్ కానీ లేకపోతే స్క్రాచెస్ కానీ ఏమీ లేవు. 1 మంత్లో మనకి పోయేదేమీ లేదు. మనమైతే దీన్ని 29,000కి ఇచ్చేయబోతున్నాం. 37,000 కాదండి, 8,000 తగ్గుతుంది. 1 మంత్కి 8,000 తగ్గటం అంటే ఇట్స్ హ్యూజ్ అండి. ఇది చాలా చక్కగా ఉంది. అన్ని విధాలా మనకి డైలీ వేజ్ రఫ్ అండ్ టఫ్గా అయితే మనకి వర్క్ చేస్తుందండి. ఇది చిన్న సైజు వాన కూడా తట్టుకుంటుంది. ఇది మనకి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. చూశారు కదా, చాలా చక్కగా ఉందండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా 4Kలో సెల్ఫీ అండి. ఫ్రంట్ కెమెరా చూడండి. చాలా మంది షేక్ అవుతుందని చెప్తున్నారు కదా, షేక్ లేదండి. చూడండి, మనకి అక్కడ దూరంగా శివాలయం కనిపిస్తుంది చూడండి. దాన్ని నేను జూమ్ చేస్తాను చూడండి. అదిగోనండి శివాలయం కనిపిస్తుంది కదా, జూమ్ చేశాను నేను. చూడండి, V50తో తీసే మెయిన్ కెమెరా వీడియో అండి ఇది. ఇది మీకు 4Kలో తీశాను, కానీ నేను 1080లో ఎడిట్ చేస్తున్నాను. ఓకే, చూశారు కదండి. ఇదైతే 1 మంత్ యూజ్డ్ పీస్ అండి. చాలా చక్కగా ఉంది. ఒక స్క్రాచ్ కూడా లేదు, ఒక డెంట్ కూడా లేదు. చూశారు కదా. ఇది మీకు నచ్చితే ఈ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది 29,000కి అయితే మీ సొంతం చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.